హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈ వారం రిలీజ్ అయిన ఒక ఫ్యామిలీ ఫన్ డ్రామా మూవీ అయినటువంటి మారుతీనగర్ సుబ్రహ్మణ్యం, రావు రమేష్ లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రం ఎలా ఉంది? బాగా ఫన్ చేయగలిగిందా? బాగా ఎంటర్టైన్ చేయగలిగిందా అంటే ఎస్, ఆఫ్ కోర్స్ అని చెప్పాలి. సో ఈ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం స్టోరీ లైన్ వచ్చేసి, రావు రమేష్ అనే క్యారెక్టర్కి చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఫ్యాషన్. సో గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకొని బాగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్న టైంలో, అలానే పెరిగి చదువుకొని పెద్ద అయ్యాక గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంటాడు. అనుకోకుండా అది కోర్టు కేసులో పడి అతని చేతికి రాకపోవడంతో, పెళ్ళయ్యాక తన భారీ సంపాదనతో 25 ఏళ్ల పాటు ఊరక ఖాళీగా ఉంటాడు. అదే ప్రాసెస్లో అనుకోకుండా తన అకౌంట్లో 10 లక్షలు పడటం, ఆ తర్వాత ఏం జరిగింది, అట్లానే తన కొడుకైన క్యారెక్టర్ ఒక అమ్మాయిని ప్రేమించటము, వారి పెళ్ళికి వచ్చిన అడ్డంకులు ఏమిటి, ముఖ్యంగా 10 లక్షలతో ఏం చేశారు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ చిత్రం చిత్రీకరించడం విశేషము. అట్లానే రావు రమేష్ ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మంచి విలిజిన్సెన్స్ అటువంటి యాక్షన్ తోటి బాగా మెప్పించగలుగుతాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇందులో ముఖ్యంగా ఫన్ ఎలిమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చూపించిన ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ముఖ్యంగా జాబ్ లేకుండా ఖాళీగా ఉన్న వ్యక్తి, భారీ సంపాదనతో లైఫ్ లీడ్ చేస్తున్న వ్యక్తి యొక్క ఆ విధి విధానం అనేది చాలా చక్కగా ఒదిగిపోయి నటించాడు రావు రమేష్. అట్లానే మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోకుండా తన అకౌంట్లో 10 లక్షలు పడటంతో తండ్రి కొడుకుల మధ్య వచ్చిన కొన్ని సంఘర్షణలు ఏంటి అనేదాన్ని చాలా చక్కగా మెప్పించగలిగారు. ఇకపోతే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి, రావు రమేష్ యొక్క టైమింగ్, యాక్టింగ్, కామెడీ బాగుంటుంది. ఆయన కొడుకు క్యారెక్టర్ బాగా మెప్పిస్తుంది. ఆయన భారీ క్యారెక్టర్ అయినటువంటి ఇంద్రజ ఎమోషనల్ యాక్టింగ్ తోటి మెప్పించింది. ఎట్ ఏ సేమ్ టైం ఈ సినిమాలో కామెడీ బాగా పండిందని చెప్పాలి. ఇక్కడ సాంకేతికంగా చూసుకున్నట్లయితే సినిమాటోగ్రఫీ పర్లేదని చెప్పాలి. ఎడిటింగ్ వచ్చేసి ఇంకొంచెం ఎడిటింగ్ పని చెప్పుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నంతలో బాగా మెప్పించగలిగారు. ప్రొడక్షన్ వాల్యూస్ తోటి మ్యూజిక్, బీజిఎం బాగానే ఉంటుంది. బీజిఎం అక్కడక్కడ బాగా మెప్పించగలిగిందని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసే తలకి, సినిమాలో అక్కడక్కడ రొటీన్ సన్నివేశాలు రావటం, కొంత కొత్తగా లేకపోవటము, ఎట్ ఏ సేమ్ టైం అక్కడక్కడ ల్యాక్ సన్నివేశాలు రావటము. ఒక ముఖ్యంగా చెప్పాలి అంటే, ఒక గవర్నమెంట్ జాబ్ అనేది రాకపోతే, అనుకోకుండా కోర్టు కేసుల్లో పడితే ఖాళీగా ఉండటారా అనే ఒక సిల్లీ పాయింట్ తీసుకొని దాన్ని ఎస్టాబ్లిష్ చేసి తీసిన విధానము అంత కన్విన్సివ్గా ఉండకపోవచ్చు. అట్లానే ఎంత మాత్రము భారీ సంపాదిస్తున్న 25 ఏళ్ల పాటు భారీ సంపాదనతో లైఫ్ లీడ్ చేయటము అనేది కొంత ఇల్లాజికల్గా ఉందనేది చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాని ఒక కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎటువంటి లాజిక్స్ అనేది అవసరం ఉండదు. కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే చాలా మెప్పిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఈ వీక్లో వచ్చిన మంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైన్మెంట్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పాలి. ఓవరాల్గా ఈ సినిమా చాలా ప్రేక్షకులకు మెప్పిస్తుందని చెప్పాలి. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5లో 2.6. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.